హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 49వ భాగం. ఇంటి దగ్గర కారు ఆగాక కూడా ధ్రువ్ స్పృహలో లేని తీర్థను చేతుల్లోకి ఎత్తుకొని ఇంటి లోపలికి వస్తుంటే హాల్లోనే ఉన్న మాలిని అతని చేతుల్లో ఉన్న తీర్థను చూసి, అమ్మా తీర్థ, ఏమైంది అని కంగారుగా అడుగుతూ ముందుకు రాబోతూ ధ్రువ్ కళ్ళల్లో కోపాన్ని చూసి ఆగిపోయింది. ధ్రువ్ అది గమనించి ఆమె వైపు చూస్తూ, భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ స్పృహ తప్పింది అంతే, నేనేమీ హింసించలేదు అనేసి తమ గది వైపు వెళ్ళిపోయాడు. ధ్రువ్ తీర్థను తమ గదిలోకి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి చెదిరి ముఖం మీద పడుతున్న ఆమె ముంగురులను చెవుల వెనక్కి నెట్టి కన్నీటి చారికలతో ఉన్న ఆమె చెక్కిలిని తుడిచి కన్నీటి కళ్ళతో ఆమె నుదుటిని చుంబించి ఆమెకు పక్కగా కుర్చీ లాక్కుని కూర్చొని ఆమె చేతిని చేతిలోకి తీసుకుని ముద్దాడి ఆమెనే చూస్తున్నాడు. ఎందుకు తీర్థ నువ్వు బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నావు? నేనొకప్పుడు అమ్మాయిల బలహీనత కలవాడిని, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను అలా ఉండడం లేదే. నువ్వు నన్ను తాకావని నేను నిన్ను ఆక్రమించుకోలేను. ఎందుకంటే నాకు నీ శరీరం కాదు, నీ ప్రేమ కావాలి. నువ్వు నా ప్రాణం తీర్థ అని అంటూ కంటనీరు పెట్టాడు. నువ్వు నన్ను అనుమానించడంలో అర్థం ఉంది, కానీ నేనిప్పుడు ఏ తప్పు చేయడం లేదు, చేయను కూడా. స్టెల్లా చెప్పిందేది నిజం కాదు. నువ్వు అనుకునేలా నేను అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేయడం లేదు అని నేను చెప్తే నాకెందుకు చెప్తున్నావని అంటున్నావు. నువ్వు నన్ను నమ్మడం లేదు. కోపంలో ఉండి ఇప్పుడు నమ్మడం లేదా? అసలు ఎప్పటికీ నమ్మవా అని అనుకొని, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నేను నిన్ను తప్ప ఎవరినీ తాకడం లేదు, తాకను కూడా. బికాజ్ ఐ లవ్ యూ తీర్థ. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు నా ప్రాణం తీర్థ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీ మీద నాకు దాచుకోలేనంత ప్రేమ ఉందే. కానీ ఇవే మాటలు తెలివిలో ఉన్నప్పుడు నేను నీకు చెప్పలేను. ఎందుకంటే నీకు నా ప్రేమను తెలియపరిచినా నా గతం తెలిసిన నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవేమో అనే భయానికి నేను నా మనసుని నీ ముందు పరచలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో అయితే అసలే చెప్పలేను. నా గతం తెలిసిన నువ్వు పెళ్లి గురించిన నిజం తెలియగానే ఇంట్లో నుండి వెళ్ళిపోయావు. నాతో జీవితాన్ని పంచుకోలేనని నా ముఖం మీదే చెప్పేశావు. నిన్ను బెదిరించి ఇంటికి తెచ్చుకున్నాను, కానీ నీ మనసుని గెలుచుకోలేకపోయాను. నీకు ఆత్మాభిమానం ఎక్కువ. పస్తైనా ఉంటాను కానీ పిచ్చి పనులు చేయను అంటావు. మీ నాన్న కోసం డబ్బు కావాలని నా దగ్గరకు వచ్చావు, కానీ జీవోత్సవంలా ఉన్నావు. నీలాంటి దాన్ని పొందాలి అంటే నీ మనసులో స్థానం సంపాదించాకే నా ప్రేమని చెప్పాలి. అందుకే ఎప్పటికప్పుడు నీ దగ్గర మంచి మార్కులు కొట్టేసి నా పట్ల మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచి నా మనసులో నీ మీదున్న ప్రేమను చెప్పాలని అనుకుంటాను. కానీ అంతలోని ఏదేదో జరిగిపోతూ నా మీద నీకున్న భయం, కోపం, అపనమ్మకం అంతకంతకు పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. నువ్వు మనవరాలిగా, కోడలిగా, వదినగా, నా భార్యగా నీ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్నావు. నేను చెప్పిన పనులు కూడా ఇబ్బంది పడుతూనే చేస్తున్నావు. ఆయా సమయాల్లో నువ్వు నా స్పర్శని ఇష్టంగా ఫీల్ అవ్వడం లేదు. నీకు ఇష్టం లేని వ్యక్తితో ఉన్నట్లే ఇబ్బంది పడుతున్నావు. నా స్పర్శను నీకెంతలా అలవాటు చేస్తున్నా నువ్వు నన్నెప్పుడు ఒక కొత్త వ్యక్తిలానే చూస్తున్నావు. అటువంటప్పుడే నీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే భర్తను అనే భావనే నీకు నా పట్ల ఇంకా ఉందని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలుసు. అందుకే నీ మనసులో మాటలు తెలిసినట్లుగా మాట్లాడుతున్న నాకు నీ మనసులో నా పట్ల గల భావం అర్థం కావడం లేదు. ఒక క్షణం నా వంక ఇష్టంగా చూస్తావు, మరుక్షణం మౌన ఋషిలా అయిపోతావు. నేను ఆఫీస్ నుండి రాగానే ఒక్క క్షణం నీ కళ్ళు మెరుస్తాయి, మరు ఘడియలో నీ మనసులో నాకు ఏ స్థానం లేనట్లు ముభావంగా అయిపోతావు. నువ్వు నాకు తినిపిస్తున్నప్పుడు, నాకు దగ్గరగా ఉండి సేవలు చేస్తున్నప్పుడు నీ ఆ స్పర్శ నాకు జీవితాంతం కావాలని అనిపిస్తుంది. నువ్వు నాకు భయపడుతూనే నా పనులు చేస్తున్నా ఇష్టంగానే చేస్తున్నావేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంతలోనే నీ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నానని నన్ను కష్టంగా భరిస్తున్నావేమో అని కూడా అనిపిస్తుంది. నీకు నా మీద సదభిప్రాయం లేదని మాత్రం నాకు తెలుసు. నా గత చరిత్ర తెలిసిన నీకు నా మీద సదభిప్రాయం ఎలా ఉంటుంది? అందుకే నీ కళ్ళల్లో నా పట్ల కోపం, అసహనం, బాధ్యత, అపనమ్మకం కనిపిస్తుంది తప్ప నీ మనసు పొరల్లో ఏముందో నేను తెలుసుకోలేకపోతున్నాను.
నీకు నేనంటే ఇష్టం లేకపోతే అనే ఊహే నేను భరించలేను తీర్థ. అయితే మాటి మాటికి బానిస బానిస అని అంటూ నా ప్రవర్తన అలాగే ఉన్నప్పుడు నీకు నా మీద ప్రేమ కలగకపోవడంలో ఆశ్చర్యం లేదు. నీకు నేనంటే భయం కన్నా కోపం ఎక్కువ. నేను చెప్పే మాట వినువు. వినేలా చేసుకోవాలి అంటే మీ నాన్నను అడ్డం పెట్టుకొని నిన్ను భయపెట్టే తీరాలి. భయంతో కాకుండా ప్రేమతో కూడా ఉండొచ్చు అంటారు అందరూ. నువ్వు కనిపించేంత అమాయకురాలివి కాదు, మహా మొండిదానివి. అందుకే మీ నాన్నను ఆయుధంలా చేసుకున్నాను. అయినా మీ నాన్నని చంపితే నాకేం వస్తుందే? నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నేనంటే సదభిప్రాయం లేని నీతో ప్రేమగా ఉంటే పని జరగదు. నిన్ను భయపెట్టే తీరాలి. అందుకే భయపెడుతున్నాను అనుకొని మీ నాన్న విషయంగా బెదిరిస్తున్నాను. దానికి నువ్వు భయపడకపోతే నిన్ను కట్టడి చేయడానికి, నా మాట వినేలా చేసుకోవడానికి బానిస బానిస అంటూ నిన్ను బాధ పెడుతున్నాను. అందుకే నువ్వు నాకు దగ్గర కాలేకపోతున్నావేమో. అయినా నువ్వు నా బానిస కాదే, నేనే నీ బానిసను. నువ్వు చెప్పినట్లుగా చేస్తున్న నా మీద దయ కలగడం లేదా నీకు? ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తున్నా కూడా నా మాటల వల్ల ప్రవర్తన వల్ల బయటపడడం లేదేమో కూడా నాకు తెలియదు. అందుకే నీ మనసులో నేను ఉన్నానో లేదో తెలియకుండా నా ప్రేమను నీకు చెప్పలేను. నీకు నా పట్ల ఉన్న చెడు భావన పోకుండా నేను నా లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేను. నీకు నా ప్రేమను తెలిపాక నేను బలహీనపడిపోతాను. నీతో హార్ష్గా ఉండలేను. నీకు నా మీద ఉండే భయంతో నిన్ను కట్టడి చేయగలను, కానీ ఒకవేళ నువ్వు నా ప్రేమను కాదంటే నిన్ను బెదిరించి కట్టడి చేసే శక్తి అప్పుడు నాకుండదు. అందుకే నా ప్రేమను బయట పెడితే నీ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకుండా, నా ప్రేమను ఒప్పుకోకుండా నీతో కలిసి జీవితాన్ని పంచుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతానంటే బలహీనపడిపోయిన నేను నిన్ను ఆర్డర్ వేసి బెదిరించి నా దగ్గర ఉండేలా నిన్ను ఆపలేను. అలా అని నువ్వు దూరంగా వెళ్ళిపోతే నేను బ్రతకలేను. అందుకే నీకేం కావాలో తెలిసినా ప్రాణం కన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా నా ప్రేమను నీతో చెప్పలేకపోయాను. అలా అని ఎప్పటికీ చెప్పనని కాదు. ఇదివరకు నేను ఏ తప్పు చేయని వాడినైతే నా ప్రేమను చెప్పడానికి ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నా ప్రేమను నీకు చెప్పినా చెప్పకపోయినా నువ్వు నా నుండి దూరం అవుతావు అనే ఆలోచననే నేను భరించలేను. ఇక నిన్నెలా దూరం చేసుకోగలను? ఇలాగే ఉంటే నువ్వు బాధపడుతూనే ఉంటావు. అందుకే వీలైనంత తొందరగా నీ మనసును గెలుచుకుంటాను. నీకు నా ప్రేమను తెలియపరిచి నిన్ను నాలో కలుపుకుంటాను. శాశ్వతంగా నాతోనే ఉంచుకుంటాను అని తెలివిలో లేని ఆమెకు చెప్తూ తన భారాన్ని తగ్గించుకున్నాడు. మళ్ళీ అంతలోనే ఇప్పుడు మాత్రం మళ్ళీ ఓ 2-3 రోజులు నీతో కఠినంగానే ఉండి తీరాలి. లేదంటే నువ్వు నా మాట వినువు. ఆఫీస్కి రానని, అన్నం తిననని మొండికేస్తావు అని అనుకుంటూ అక్కడే అలాగే కుర్చీలో నిద్రపోయాడు. తీర్థకు మెలకువ వస్తుండగా తుల్లిపడి లేచి తను ఎక్కడ ఉంది అని చుట్టూ చూసింది. ఆమె రాజేంద్ర మ్యాన్షన్లో తమ బెడ్రూమ్లో బెడ్ మీద ఉంది. నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పటి చీరతో నిండుగా ఉంది. తీర్థ తనను తాను చూసుకొని, అంటే రాత్రి నన్ను నా మానాన్ని వదిలేయమంటే అతను నన్ను ఇంటికి తీసుకొచ్చారా అని అనుకుంటుంటే అప్పుడే తన పక్కనే కుర్చీలో నిద్రపోతున్న ధ్రువ్ కనిపించాడు ఆమెకు. అతన్ని చూసి, నాకు నేనుగా నీ చెంతకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా మళ్ళీ కాపలా కాస్తున్నావా? అసలు నీకేం కావాలిరా? నీకేం కావాలో కనీసం నీకైనా తెలుసా అని అనుకుంటూ బాధపడుతూ, ఎంత బాధపడినా నా జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు అని అనుకొని స్నానం చేసి రెడీ అయి పూజ చేసుకొని యథావిధిగా టిఫిన్ రెడీ చేస్తుంటే కిచెన్లోకి వచ్చిన మాలిని, అమ్మా తీర్థ, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? ఆఫీస్లో పని ఎక్కువయ్యిందా? నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, ఈ పనులు నేను మంగి చూసుకుంటాం అంది. నాకు పని రాదంటే మీ అబ్బాయి వినకుండా ఆఫీస్లో ఉంచారు. ఏదేదో చెప్పారు, నాకేం అర్థం కాలేదు. అందుకే నిన్న కాస్త అలసటగా అనిపించింది అంతే. నాకు రెస్ట్ అవసరం లేదత్తయ్య, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అంది తీర్థ పని చేసుకుంటూనే. ప్రతిరోజు వాడితోనే ఆఫీస్కి వెళ్ళి వస్తావని చెప్పాడు. ఈ రోజుకి నిన్ను ఇంట్లోనే ఉంచమని అడుగుతాను అంటూ మాలిని కూడా పని చేయడంలో నిమగ్నమయ్యింది. రోజు అతనితో ఆఫీస్కా? నేను వెళ్ళను అని నిర్ణయించుకొని అందరూ టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ సర్దుతుంది తీర్థ. కుర్చీలోనే ఉన్న ధ్రువ్ కూడా నిద్రలేచి మంచం మీద చూసి తీర్థ లేదని కంగారు పడ్డాడు.
వెంటనే టైం చూసుకుంటే అది ఉదయం 8 చూపిస్తుంది. అయితే కిచెన్లో ఉండుంటుంది అనుకొని అతను ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడ అందరికీ టిఫిన్ వడ్డిస్తున్న తీర్థ కనబడగానే ఆమెనే చూస్తూ చైర్లో కూర్చున్నాడు. అందరూ తినడానికి కూర్చొని ముభావంగా ఉన్న తీర్థను ధ్రువుని చూసి టిఫిన్ తినేసి ఎవరికి వారు వెళ్ళిపోయారు. ధ్రువ్ మాత్రం కదలకుండా తీర్థనే చూస్తూ బయలుదేరదామా అన్నాడు. తీర్థ అతని వైపు చూడకుండా అతనికి సమాధానం ఇవ్వకుండా కిచెన్లోకి వెళ్ళి సామాన్లు సర్దుకుంటుంది. దాంతో ధ్రువ్ కూడా ఆమె వెనుక వచ్చి ఆమె చేతిలో పనిని ఆపించి నాతో పాటు ఆఫీస్కి పద అన్నాడు. ధ్రువ్ రాగానే కిచెన్లో ఉన్న పనివాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ సమస్య, ధ్రువ్తో మాట్లాడే సాహసం నేను చేయలేను అనుకొని మాలిని కూడా వెళ్ళిపోయింది. తీర్థ వాళ్ళు వెళ్ళిపోవడం గమనించకుండా నేను రాను అంది ఖరాఖండిగా. వచ్చి తీరాలి అన్నాడు ధ్రువ్ పొగరుగా. రాను రాను రాను, మీరు గదికి నిప్పు పెట్టినంత మాత్రాన మీ గతం మాసిపోదు, మారిపోదు. అది మీ ఆఫీస్, నాకు ఏ రకంగానూ సంబంధం లేని ప్రదేశం. అక్కడికి వచ్చి మీ శృంగార కార్యకలాపాల గురించి కథలు కథలుగా వినాల్సిన అవసరం నాకు లేదు. మనిషి ఒకసారే చస్తాడు. మా నాన్న నన్ను మీకు అమ్మేసినప్పుడే నేను చచ్చిపోయాను. ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నది ప్రాణం ఉన్న బొమ్మ మాత్రమే. ఆ ప్రాణాలైనా ఉండాలంటే నన్ను నాకు నచ్చినట్లుగా ఉండనివ్వండి అంది. సరే, నువ్వు వితండవాదం చేస్తున్నావు కాబట్టి నేను కూడా రూల్స్ మాట్లాడతాను. ఈ ప్రాణం ఉన్న బొమ్మను అని ఆమెను తాకి చూపిస్తూ కొనుక్కున్న యజమానిని నేను. యజమాని ఎలా చెప్తే అలా వినాల్సిన బాధ్యత బొమ్మకుందనుకుంటాను అన్నాడు పొగురుగా. మీరెన్ని చెప్పినా నేను ఆఫీస్కి రాను. ఓకే, యాజ్ యూ విష్ అనేసి ఉన్న పళంగా ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని బయటకు కదిలాడు. ఏం చేస్తున్నారు మీరు? నన్ను కిందకి దించండి, పనివాళ్ళు చూస్తున్నారు అంది ఇబ్బందిగా. నేను నా పెళ్ళాన్నే ఎత్తుకున్నాను, పరాయి ఆడపిల్లను కాదు. అయినా బొమ్మలకు ప్రశ్నించే అధికారం లేదు అనేసి కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేశాడు. మీరు మనిషి కాదు, పాషాణం అంది. నా టాలెంట్ని గుర్తించినందుకు థ్యాంక్స్ అన్నాడు. తీర్థ మళ్ళీ ధ్రువ్తో ఆఫీస్కి రావడం స్టెల్లా చూసి ఉక్రోష పడిపోతూ, ఇది ఇంకా ఇంట్లోనే ఉందా? నా కార్ చిచ్చులో మాడి మసైపోయి ఉంటుందనుకున్నాను. సరే, మళ్ళీ వచ్చింది కదా, ఈసారి తప్పకుండా పారిపోయేలా చేస్తాను అని అనుకుంది మనసులో. తీర్థను లోపలికి వెళ్ళమన్నట్లు ధ్రువ్ తన క్యాబిన్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆమె అతని వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది. నువ్వు వచ్చింది కూర్చోడానికి కాదు, పని చేయడానికి. నేను చేయను. నాకు పనికి వచ్చే పనులు ఎలాగూ చేయవు, కనీసం ఆఫీస్కి పనికి వచ్చే పనులైనా చేయి అన్నాడు. నిన్నన్ని తిట్టినా మార్పు లేదు అనుకొని విసిరిగా తన సిస్టమ్ దగ్గర కూర్చుంది. అప్పుడే ధ్రువ్ తన ఎదురుగా ఉన్న మానిటర్లో ఏదో చూసి ఆ గదిలో నుండి బయటకు వెళ్ళాడు. అతను ఎందుకు అలా వెళ్ళాడో తెలియక బాధగా కూర్చుని పరాగ్గా మానిటర్ వైపు చూసింది తీర్థ. ధ్రువ్ స్టెల్లాతో ఏదో మాట్లాడుతున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. ఆమె మాటి మాటికి అతన్ని తాకుతుంది, చేతులు పట్టుకుంటుంది, ఏదో చెప్తుంది. దాంతో ధ్రువ్ మరింత కోపంతో ఆమె పీక పట్టుకున్నాడు. వెంటనే తీర్థ ఆ క్యాబిన్ బయటకు వచ్చి వాళ్ళెక్కడ ఉన్నారా అని వెతుక్కుంటూ అటుగా వెళ్తుంది. ఆడపిల్లవని ప్రాణాలతో వదిలేస్తున్నాను. నీకు ఇక్కడ ఉద్యోగం చేసే అర్హత లేదు. మరోసారి తీర్థ జోలికి వస్తే ప్రాణం తీస్తాను అని బెదిరిస్తున్నాడు ధ్రువ్. అప్పుడే ధ్రువ్కి తీర్థ గాజుల చప్పుడు వినిపించింది. అంటే ఆమె ఇటుగా వస్తుందని స్టెల్లాను వదిలి దూరం జరిగి నీ డిస్మిస్ ఆర్డర్ అందుకోవడానికి రెడీగా ఉండు అన్నాడు. అతి తెలివి గల స్టెల్లా కూడా ధ్రువ్ ప్రవర్తనలో మార్పు కనిపెట్టి కావాలనే అతన్ని మళ్ళీ చుట్టుకుంటూ, ప్లీజ్ ధ్రువ్, నీకు పెళ్ళి అయింది కదా అని నన్ను వదిలేయకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. రోజు నీ స్పర్శని నా శరీరానికి అలవాటు చేసి ఇప్పుడు నీ పెళ్ళాం వచ్చిందని నన్ను దూరంగా ఉండమంటున్నావా అని కళ్ళబుళ్ళ ఏడుపులు ఏడుస్తుంటే ధ్రువ్ ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ లీవ్ మీ స్టెల్లా అని అంటున్నాడు. అప్పుడే తీర్థ అక్కడికి వచ్చి స్టాప్ ఇట్ అని అరిచింది. దాంతో స్టెల్లా ధ్రువుని విడిచి దూరం జరిగింది. వెంటనే ధ్రువ్ తీర్థ దగ్గరకు వచ్చి నువ్వు చూసిందేది నిజం కాదు అని ఇంకా ఏదో అంటున్నాడు. చెప్పద్దు అన్నట్లుగా తీర్థ చేయి అడ్డుపెట్టి విసురుగా వెనక్కి వెళ్ళిపోయింది. అది చూసి ధ్రువ్ షిట్ అని ఇరిటేట్ అవుతూ తన జుట్టులోకి 2 చేతుల వేళ్లు పోనిచ్చి అసహనపడుతూ ఆమె వెనుక కదిలాడు. అదంతా చూసి స్టెల్లా పెదవి సైడ్కి వెళ్ళినట్లుగా వంకర నవ్వు నవ్వి ఆమె కూడా వాళ్ళని అనుసరించింది.
తీర్థ మాట్లాడకుండా తమ క్యాబిన్లోకి వెళ్ళిపోగానే ధ్రువ్ ఆమె వైపు వస్తూ, నేను చెప్పేది ఒకసారి విను తీర్థ అన్నాడు. అంతలోనే స్టెల్లా కూడా ఆ గదిలోకి వచ్చి మళ్ళీ అమాయకురాలిలా నటిస్తూ, చూడు తీర్థ, ఇన్ని రోజులు ధ్రువ్ అని ఇంకా ఏదో అంటుంది. బాస్, కాల్ హిమ్ బాస్ అంది తీర్థ. దాంతో స్టెల్లా నొసలు వదులు చేస్తూ, అదే బాస్, నన్ను ఎన్ని రోజులు వాడుకొని ఇప్పుడు జాబ్ నుండి తీసేస్తాను అంటున్నారు అంది కళ్ళబుల్లి ఏడుపులు ఏడుస్తూ. నీ జాబ్ ఎక్కడికి పోదు, నువ్వు నీ ప్లేస్కి వెళ్ళి పని చేసుకో అంది తీర్థ. దాంతో స్టెల్లా చిన్నగా ఈవిల్ స్మైల్ చేస్తూ ధ్రువ్ వైపు చూసి అంతలోనే నార్మల్ అవుతూ తీర్థ వైపు తిరిగి, థ్యాంక్ యూ తీర్థ అని అంటుంది. మేడం, కాల్ మీ మేడం అంది తీర్థ. ఇంతలోనే ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది అని అనుకుంటూ థ్యాంక్ యూ మేడం అనేసి ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోయింది స్టెల్లా. ఆమె వెళ్ళిపోగానే ధ్రువ్ తీర్థ వైపు చూస్తూ, స్టెల్లాతో ఎందుకలా అన్నావు? ఆమె ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఆమె అందరినీ విషపూరితం చేస్తుంది. అందుకే ఆమెను జాబ్ నుండి తీసేస్తాను అన్నాడు. అతని మాటలకు తీర్థ ధ్రువ్ వైపు విసురుగా చూస్తూ, ఆమె అలా మారడానికి కారణమెవరు అని సూటిగా అడిగింది. ఇంకా ఉంది. తీర్థ ప్రశ్నకు ధ్రువ్ ఏం సమాధానం చెప్తాడు? తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాడా? తీర్థ స్టెల్లాను ఎందుకు ఉద్యోగం నుండి తీసేయడానికి ఒప్పుకోలేదు? ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్న స్టెల్లా ఇంకా ఏం చేస్తుంది? స్టెల్లా చెప్పిన అబద్ధాలు బయటపడితే ఆమె పరిస్థితి ఏంటి? ఈ విషయాలు తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే స్టోరీ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.